హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మరొక వంటతో మళ్ళీ వచ్చాను ఫ్రెండ్స్. తెలంగాణ స్టైల్లో సర్వపిండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బేసన్ గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2-3 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. 3 కప్పులు అయితే తీసుకున్నాను నేను. ఈ సిటీలో అయితే టిఫిన్లు, బ్రేక్ఫాస్ట్లు ఇవే ఉంటాయి, కానీ మా చిన్నప్పుడు అయితే విలేజ్లలో సర్వపిండి చేస్తే ఇదే మాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చేది ఫ్రెండ్స్. వారం వారంకి మా అమ్మ వాళ్ళు వ్యవసాయం పనులకు పోయేటోళ్ళు. ఎప్పుడన్నా వీలుంటే ఇంటి దగ్గర ఉంటే సర్వపిండి చేసేటోళ్ళు. ఎట్లా తినేటోళ్ళం అంటే ఇట్లా కొట్లాడుకుంటూ తినేటోళ్ళము. అంత ఇష్టంగా తినేటోళ్ళము. అయితే 4 కప్పుల బియ్యం పిండి పోసుకోవాలి. అందులో కొంచెము జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి, ఉల్లిపాయలు వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి, కొన్ని నువ్వులు వేసుకోవాలి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి. అన్నిటిని కొంచెం శనగపప్పు వేసిన నేను. పప్పులు కూడా వేసుకుంటారు ఫ్రెండ్స్. పల్లీలు, నువ్వులు ఇవన్నీ వేసుకుంటారు. మన ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకొని చేసుకోవచ్చు. వేసుకొని ఇవన్నీ కలుపుకొని మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సర్వపిండి గిన్నె ఒక అప్ప తిన్నామనుకో అన్నం కూడా తినము, అంత మంచిగా ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా ఒకసారి మా ఇంట్లోనైతే కంపల్సరీగా ఉంటుంది. 1 మంత్లో ఒక 2 టైమ్స్ అయినా చేస్తా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నమైన వద్దు కానీ సర్వపిండి చేయి మమ్మీ అని అన్నారు ఈరోజు. అందుకే నాకు ఈరోజు కొంచెం టైం ఉండదు కాబట్టి ఇక సరేలే పిల్లలు అడుగుతున్నారని చెప్పేసి సర్వపిండి చేద్దామని చేస్తున్నా. బయట తినే స్ట్రీట్ ఫుడ్ కన్నా ఇదైతే బెస్ట్ ఫ్రెండ్స్. మన ఇంట్లోనే వేసుకొని మంచిగా తినచ్చు. ఇది ఛాయలు వేసుకుంటే కూడా బాగుంటుంది. మా ఇంట్లోనైతే మా అమ్మ చేస్తే మాత్రం మాకు 2 తమ్ముళ్ళు ఉండేటోళ్ళు, ఒక చెల్లె. అయితే మా మమ్మీ ఎన్ని చేసేదంటే 1 కిలో 2 కిలోల సర్వపిండి చేసేది ఫ్రెండ్స్. ఒక 10-15 గిన్నెలు చేస్తుంటేనే తింటుంటే లాస్ట్కి ఒక 5-6 గిన్నెలు మిగులుతుండే. మళ్ళీ 5-6 గిన్నెలను కూడా రేపు పొద్దున ఛాయ్ చేసుకుంటాం కదా, అందులో వేసుకొని తినొచ్చు అని ఎవరికి వాళ్ళు కనబడకుండా దొంగతనంగా దాచుకునేటోళ్ళము. మళ్ళీ పొద్దున ఛాయ్ చేసేసరికి గ్లాసులలో వేసుకొని ఛాయ్ పోసుకొని తినేటోళ్ళం ఫ్రెండ్స్. అంత స్టోరీ ఉంది ఈ సర్వపిండికి. అందుకని మా అమ్మ చిన్నప్పుడు ఎట్లా చేసిందో అదే విధంగా నేను నేర్చుకొని చూసి ఇప్పుడు నా పిల్లలకు కూడా నేను చేసి పెడుతున్నాను. ఎందుకో చెప్పాలనిపించింది ఫ్రెండ్స్. సర్వపిండి వల్ల నాకు చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చినాయి. ఇక మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని అయితే మంచిగా కలుపుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఉప్పు సరిపోయిందా లేదా అని అయితే చూసుకోవాలి. నేను చూసుకున్నా, ఉప్పు కరెక్ట్ అయితే సరిపోయింది.
ఇట్లా కలుపుకొని పెట్టుకొని గిన్నెలైనా చేసుకోవచ్చు, ఇష్టం ఫ్రెండ్స్. నాకైతే 2 దోశ ప్యాన్లు ఉన్నాయి, దోశ ప్యాన్ల మీద చేస్తున్నా. మంచిగా రొట్టె ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. గిన్నెలో కూడా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. గిన్నెలో చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పైదాకా రాదు కదా, అది అడుగున మాత్రమే ఒక మందమైన గిన్నెలో చేసుకోవాలి, లేదంటే కాలిపోతుంది. ఈ దోశ పెంకలలో మంచిగా వస్తుంది, అందుకని చెప్పి నాకు 2 ఉన్నాయి దోశ పెంకలు. దోశ పెంకలు 2 ఉన్నాయి కాబట్టి ఒకటి అయిపోగానే ఒకటి చేస్తున్నా. ఇట్లా చిన్న ముద్దలాగా తీసుకొని ఒత్తుకోవాలి. ఇట్లా మన రొట్టె ఎట్లా వేసుకుంటామో అట్లా ఒత్తుకోవాలి. ఇంక ఇలా పచ్చిమిర్చి కారం వేసుకొని చేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ మా ఇంట్లో మా పిల్లలకు జల సర్దులు దగ్గులు ఉన్నాయి, అందుకని పచ్చిమిర్చి వేయలేదు ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. ఇది ఈరోజు చేసిన దానికన్నా పొద్దున తింటే చాలా బాగుంటుంది. చేసిన రోజు కన్నా తెల్లారి బాగుంటుంది. చాయ్ తాక్కుంటూ తిన్నా, ఇట్లా స్నాక్స్ లాగా టైంపాస్గా తిన్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలామంది ట్రై చేస్తారు. నా ఛానల్లో అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈజీగా ఉండే కుకింగ్ వీడియోలు మాత్రమే పెడతాను, ఎందుకంటే మన ఇంట్లో ఏవైతే అందుబాటులో ఉంటాయో ఈజీగా చేసుకోవడానికి ఉండేటట్టే నేను పెడతాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియో చూసి అబ్బా మా ఇంట్లో ఉన్నాయి, ఇప్పుడు నేను ఇవి చేసుకొని తినాలి అనే విధంగా ఉంటాయి నా వీడియోలు. అన్ని మసాలాలని బయట తెచ్చే సామాన్లు అరే ఇవి లేవు మా ఇంట్లో, అవి ఉంటే చేసుకునేటోళ్ళము అనే విధంగా కాకుండా నా ఇంట్లో ఏవైతే ఉంటాయో వాటికి తగ్గట్టుగానే నేను వంటలు చేసుకుంటా ఫ్రెండ్స్. బయట పోయి కొనుక్కొచ్చి చేసుకోవాలంటే టైం ఎక్కువ పడుతుంది, అందుకని ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే తొందరగా చేసుకొని హెల్తీగా చేసుకొని పిల్లలకైతే పెడతాను ఫ్రెండ్స్. నేను ఇట్లా పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. ఒక మూత పెట్టేసుకోవాలి, దాని మీద మూత పెట్టేసుకొని మంచిగా కాల్చుకోవాలి. ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలలో కాలిపోతుంది ఫ్రెండ్స్. ఒక సర్వపిండి అప్ప ఒక 5 నిమిషాలలో కాలుతుంది. మా పిల్లలైతే ఎప్పుడైతే తిందామని చూస్తున్నారో, కానీ నాకెందుకు ఒక సెంటిమెంట్ ఉంటుంది ఏంటంటే అన్నీ చేసినాకనే తినాలని. అన్నీ చేసినాక తింటేనే కొంచెం మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన దగ్గర అంటే తింటారు, వేరే చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో వాళ్ళు కూడా చేస్తుంటే తింటుంటే ఏమనుకుంటారు, అరే ఈ పిల్లలకు కొంచెం కూడా క్రమశిక్షణ లేదనుకుంటారు కదా ఫ్రెండ్స్. అందుకని ఏవైనా చేసిన తర్వాత అందరం కలిసి కూర్చొని తింటాము. ఇంకా మా ఆయనకైతే చాలా ఇష్టం ఈ సర్వపిండి. పాపం ఆయన ఆటో నడపనికి పోయింది ఫ్రెండ్స్, మా ఆయన ఆటో నడిపిస్తాడు. ఆయనకు కూడా చాలా ఇష్టం సర్వపిండి అంటే, కానీ పాపం ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు చేయను నేను. ఆయన బండికి వెళ్ళిపోతాడు, అప్పుడు చేస్తాను నేను. ఉంచుతాము ఆయన కోసం అయితే ఉంచుతాము, ఉంచినాక తర్వాత వచ్చినాక తింటుంది. పాపం ఆయన పొద్దంతా కష్టపడేసి వస్తాడు, ఇదోటి తినాలనిపిస్తుంది, అందుకని చేసి అయితే పెడతాము, వచ్చినాక తినేస్తాడు. ఒకదాని తర్వాత ఒకటి ఉత్తుకోవాలి. దోశ పెంకలని అయితే మంచిగా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ గిన్నెలలో కంటే. మా అత్తమ్మ వాళ్ళు అయితే అసలు గిన్నెలలోనే పెడతారు, పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, వాళ్ళకు మందం గిన్నెలు ఉంటాయి, ఇత్తడి గిన్నెలు లాగా, అలా మంచిగా పెడతారు అడుగుకు. ఇంకా ఆమె కట్టెల పొయ్యి మీదనే వేస్తుంది. మనం అంటే స్టవ్లు ఈ సిటీలో, కానీ ఆమె కట్టెల పొయ్యి మీద ఏదో చేసి ఆ మసి గిన్నెలు అన్నీ కడిగేస్తుంది. ఎంతో ఉపయోగం చేసుకుంటుంది మా అత్తమ్మ కూడా.
పల్లెటూర్లలోనైతే ఇదైతే ఫేమస్ రెసిపీ ఫ్రెండ్స్. మన సిటీలో అంత పట్టించుకోరు, కానీ బయట దొరికే ఫుడ్లు ఎన్ని లేవు, పైసలు పడేస్తే వస్తాయి, అంత పట్టించుకోరు. కానీ విలేజ్లో మాత్రం పైసా పొదుపు బాగుంటుంది. ఏదైనా ఇంట్లో ఉన్న వాటితో చేసుకుంటారు, మంచిగా హెల్తీగా తింటారు, ఉంటారు. అందుకే సిటీలో ఉండే వాళ్ళకి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి డిఫరెంట్ ఏంటంటే ఇదే. అక్కడ ఏవైనా న్యాచురల్గా దొరుకుతాయి, కూరగాయలైనా వంటలైనా ఏవైనా. నేనైతే ఒకటి గమనించిన ఫ్రెండ్స్ ఏంటంటే, నేను ఎప్పుడు విలేజ్కి వెళ్ళినా మా మామయ్య మటన్ తీసుకొస్తాడు. మనం స్టవ్ మీదనే వండుతాము, వాళ్ళు కూడా స్టవ్ మీదనే వండుతారు. కానీ మన సిటీలో కొన్న మటన్ వేరే టేస్ట్ ఉంటుంది, విలేజ్లో కొన్న మటన్ టేస్ట్ వేరే ఉంటుంది. వాళ్ళ క్వాంటిటీ విషయంలో కూడా చాలా ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. చాలా ఇక్కడ ఏమంటారు, మనకు ఒక కిలో కూర అసలు ఇంత కూడా ఎదగదు, ఒక పూట తినేస్తాం మేము. మళ్ళీసారికి ఏమంటారు, షోర్గా ఉంటుంది, ముక్కలైతే అసలు ఉండవు. కానీ ఆడ అట్లా కాదు. నా 2 పిల్లలు, మా ఆయన, నేను, మా అత్తమ్మ, మా మామయ్య వీళ్ళందరం తినంగా మళ్ళీ ఇంకొక ట్రిప్ తినే వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సిటీలో ఏదైనా పైసలు పెడతాం, కానీ దానికి తగ్గట్టుగా మనకు రాదు. నేనైతే గమనించిన, మీరు కూడా గమనిస్తే అలాగనే అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సింపుల్గా ఉండే వంటలు మరెన్నో చేస్తాను ఫ్రెండ్స్, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక పొయ్యి చిన్నగా వస్తుంది ఫ్రెండ్స్ మాది, ఇంకొక పొయ్యి ఏమో కొంచెం పెద్దగా వస్తుంది. అందుకని చెప్పి ఈ పొయ్యి మీద తీసి గిన్నె అటు పెట్టి ఇది ఇటు పెట్టేసిన. స్టవ్ చాలా రోజులైంది ఫ్రెండ్స్, కొత్త స్టవ్ అయితే కొనాలి. మంట చిన్నగా వస్తుంది, చాలా లేట్ అవుతుంది టైము. ఒకటేమో మంచిగా, ఒకటేమో చిన్నగా మంట వస్తుంది, ఒకటి పెద్ద మంట వస్తుంది, ఒక్కొక్కసారి చికాకులు వేస్తుంది. చాలా రోజులైంది, అందుకే తీసుకోవాలి కొత్త స్టవ్. కానీ ఎప్పుడు వస్తుందో టైం, దేనికైనా టైం రావాలి కదా ఫ్రెండ్స్, మన చేతులు ఏం లేదు. రెక్కాడితే డొక్కాడు జీవితాలు ఫ్రెండ్స్ మనవి. అందుకని ఏ రోజు పైసలు మిగులుతాయో అప్పుడు కొందామని అనుకుంటున్నాం. ఒక 10-12 ఇయర్స్ అవుతుంది ఈ స్టవ్ తీసుకొని, అప్పటి నుంచి ఇదే వాడుతున్నాము. ఇంకా ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరేం వంటలు చేసుకున్నారో కామెంట్ చేయండి. మీరు కూడా సర్వపిండి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతే ఫ్రెండ్స్, మరొక వంటతో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్.